ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహార మేళా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోషకాహార మేళాలో భాగంగా స్టాల్లో ప్రదర్శించిన పలు పదార్థాలను రుచి చూశారు. చాలా బాగున్నాయని, అంగన్వాడీ ద్వారా గర్భిణీలకు ఇలాంటి ఆహారం అందించాలని తెలిపారు. అనంతరం మహిళా శిశు సంక్షేమకు సంబంధించి పలు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో ప్రతి వారం ఒక్కో థీమ్తో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వారం మహిళా శిశు సంక్షేమంలో భాగంగా ఇక్కడ పోషకాహార మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం గర్భిణీ మహిళలకు శిశు సంక్షేమం కోసం అంగన్వాడీ ద్వారా పలు పోషక విలువలు కలిగిన బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తుందన్నారు. పోషకాహార మేళాను ప్రజలు, అధికారులు ఒక అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రతి వారం వారీగా గర్భిణీ మహిళలకు ఆకుకూరలు, పండ్లు, కృత్రిమాలతో లభించే రకరకాల ఆహారాలు ఇలా ప్రతిదీ ప్రభుత్వం అందిస్తుందని, వీటిని తినడం ద్వారా గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తుందని, శిశువు జన్మించిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు ఈ పోషకాహారం ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ శారద, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, సిపిఓ దశరథం, డిహెచ్ఓ సువర్ణ, డిటిసిపిఓ రాము తదితరులు పాల్గొన్నారు.